షలోం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనము. మాథ్యూ చాప్టర్ 5:6. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. Blessed are those who hunger and thirst for righteousness, for they will be filled. ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా ఆకలితో అలమటించిన సందర్భాన్ని గుర్తు చేసుకోండి. ఆ ఆకలితో ఎలా ప్రవర్తించి ఉంటాం? సాధారణంగా ఆకలి వేస్తే వెళ్ళి మనకు అందుబాటులో ఉన్న ఫుడ్ తెచ్చుకుని తింటాం, మన యొక్క క్షుద్బాధను తీర్చుకుంటాం. ఇఫ్ యు ఆర్ హంగ్రీ, యు డూ సంథింగ్ అబౌట్ ఇట్. ఇదే విధంగా నీతి కొరకైన ఆకలి మనం నీతిగా జీవించేలాగా ప్రేరేపిస్తుంది. మన మాట, ప్రవర్తన, ఇతరులను సంప్రదించే విధానం, నిర్ణయాలు తీసుకోవటం, వీటన్నింటిపైన ప్రభావం కనిపిస్తుంది. ఈ నీతి కొరకైన ఆకలితో ఉన్న వ్యక్తిని ఎదుటివారు స్పష్టంగా గమనించగలుగుతారు. ఒక క్రైస్తవునిగా సమాజంలో మనం ఇటువంటి ఆకలి కలిగి జీవించినప్పుడు ఖచ్చితంగా మన తోటివారు మనలోని క్రీస్తు సుగుణాలను చూసి దేవుని వద్దకు నడిపించబడతారు. దేవా, నీతి కొరకైన ఆకలి దప్పులు కలిగి ఈ లోకంలో జీవించటానికి మాకు కృపను అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థించి పొందుకుని మా తండ్రి. ఆమెన్.